ప్రైజ్ ద లార్డ్. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. ఈ భూమి మీద ప్రతి మనుషుడు కూడా అత్యధికమైనటువంటి దినాలు బ్రతకాలని ఆశపడతాడు. ఎక్కువ కాలం ఆయుష్తో తను వర్ధిల్లాలని కోరుకుంటాడు. అలాగున ఎవరు దీవించినా కూడా మరొక వ్యక్తిని దీర్ఘాయువుతో దీవిస్తారు. కాబట్టి అయితే దీర్ఘాయువుతో బ్రతకాలి అని ఆశపడుతున్నప్పుడు ఆ దీర్ఘాయువు ఎక్కడి నుంచి లభిస్తుందో కూడా తెలుసుకోవాలి కదా. మనం కనుక ఆలోచన చేసినట్టయితే జ్ఞానం మూలంగా దీర్ఘాయువు కలుగుతుందని వాక్యం అంటుంది. ఇంతకీ ఏ జ్ఞానము అని మనం ఆలోచన చేసినట్టయితే ఆ జ్ఞానము భూ సంబంధమైనది కాదు, కానీ పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది. ఆ జ్ఞానము మరెవరో కాదు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన తెలుసుకోవడం ద్వారా ఈ భూమి మీద అత్యధిక సంవత్సరాలు జీవించగలుగుతాం, వర్ధిల్లగలుగుతాం.